నమస్తే నమస్తే రెడ్డి సాబ్, తుమ్మల రెడ్డి అని వచ్చింది పేరు. ఏం పేరే అన్న? అన్న చెప్పే. ఏం లేదన్నా, మొత్తము పోలీసులు మేము ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవరా? అవునన్నా. నువ్వు అందరి గురించి మాత్రం అన్న, మా గురించి మాత్రం అన్న. అయ్యో నేను 100 సార్లు చెప్పిందే, మీరు ఆటోలు తోలుతున్నారు. నేను రోజు ప్రతి రోజు ఇంటాను. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి నేను నువ్వు మధ్యలో మిస్ అయినట్టు నువ్వు ఏదన్నా. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు రేవంత్ రెడ్డి సంవత్సరానికి పైసలు ఇస్తా అన్నాడు. మీదికి వెళ్ళి ఈ మహిళలకు ఉచిత బస్సు వేయంగానే సగం పడిపోయింది మీ వ్యాపారము, ఇబ్బంది అవుతుంది మీకు అని చెప్పి నేను చాలాసార్లు మాట్లాడినా. అన్న ఒక మాట కన్నా, పోలీసులు అయ్యే వాళ్ళ ఎక్కడ రోడ్ల పడి ఆపుతున్నా, ఫోటోలు కొట్టేస్తున్నారు. 1000 రూపాయలు మినిమం పైన 1030 రూపాయలు పైన వేస్తారన్న. మీరు కూడా ఏడబడతాడా సరసర దొరుకుతారు కదా అన్న. ఊరు కాదు, ఒక మనిషికి ఒక అంగి లేకపోయినా, ఒక పేపర్ ఏమైనా అయిపోయినా పక్కనే ఆపుకుంటే, రోడ్ పడి ఆపుకుంటే నో పార్కింగ్, అది ఆటో స్టాండ్ ఆపుతూ అంటున్నారు. ఆటో స్టాండ్ లో ఆటో స్టాండ్ లో తప్పకుండా మీ సమస్యలు చాలా ఉన్నాయన్న, ఒకటి లేదు రెండు లేవు. ఆటో డ్రైవర్లకు ఉన్న సమస్యలు ఎవరికి లేవు. ఎందుకు తెలుసా? ఫస్ట్ సగం వ్యాపారాన్ని గుంజేసుకుంటు రేవంత్ రెడ్డి. ఏమైనా నమ్మనమ్మా చెప్తున్నా, 10 సంవత్సరాలన్నా, 10 సంవత్సరాలు రాజాలకు బతికినామన్నా. రాజా ఎంత అంటే దొరలకు బతికినా అంత మంచిగా ఉండే. అంత 10 ఏళ్ళు పోలీసులు ఒక్క కేసు లేదన్నా, కేసు లేదు, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మాకు. పోలీసులు వాళ్ళు కూడా డైరెక్ట్ కేసీఆర్ చెప్పేసింది, అరే బాబు ఆటలు కష్టపడి బతుకోదు, ఆ తెలుగు డైరెక్ట్ చెప్పేసిండు. మాకు స్టార్టింగ్ లోనే రోడ్ ట్యాక్స్ మాఫీ చేశాడు. రోడ్ ట్యాక్స్ మాఫీ చేశాడు మాకు. 10 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేని ఆటో వాళ్ళకు. అని ఇప్పుడు ఈ దగ్గర 3 వస్తుంది మామూలుగా. దోశ మామూలే లేదన్నా. 7 రోజుల పాటు ఆపినా, ఫోటో కొట్టేస్తున్నాడు. మొన్న నాకు ఓలన్నా పొజిషన్ పేపర్ అయిపోయింది, అది చేపించుకుంటే ఎంత 50 రూపాయలు పేపరు పొజిషన్ 1250 రాసిందన్న. అబ్బా, 1250 రూపాయలు రాసిందన్న ఓలు అలవాళ్ళ. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, యాదుకుందా? ఈసారి నుంచి చలాన్లు మిమ్మల్ని ఆపి అడిగి కట్టుమనుడు కాదు, ఈ డైరెక్ట్ అకౌంట్ లో యాడ్ చేస్తా అని చెప్పాడు. దాని మీద మాట్లాడింది నేనే గట్టిగా. అది అకౌంట్ లో యాడ్ చేస్తా అంటే మామూలుగా నేను మాట్లాడలేదు అప్పుడు. అకౌంట్ లో యాడ్ చేస్తా అంటే మీరు ఇచ్చిన హామీలు కూడా మోసం చేసారు కదా, మీ అకౌంట్ లో కూడా యాడ్ చేయరు, మీ అకౌంట్లకి వెళ్ళి కూడా గుంజుకుంటాం మరి మేము అని చెప్పిన నేను. అవునన్నా, డైరెక్ట్ అకౌంట్ యాడ్ చేయమంటున్నాడు. ఏడబడ్డాడన్నా చెప్తుందిగా, గవర్నమెంట్ అయిపోయిందన్నా. ఎంత మామూలుగా అన్న నువ్వు డ్రైవింగ్ లో ఉన్నావా నువ్వు? ఏం కాదా మరి? కాదే డ్రైవింగ్ లో ఏం కాదా మరి? ప్యాసింజర్ తిరుగుతాడు వెనకాల. అయితే పర్వాలేదు, జాగ్రత్త. హైవేలు ఉన్నా కొంచెం మాట్లాడన్నా. ఈ ఇల్లు కూడా మా ఊర్లో మరి కొనిగిరి, మా ఊళ్ళో బీర్లే నిన్న పోయినా మొన్న పోయినా అన్న. ఇప్పుడు కదా మీద చూస్తే డబ్బు కొట్టుకుంటారన్న. మా దాంట్లో వచ్చిన ఇండ్లు ఒక 4 ఇండ్లు వచ్చినాయన్న. ఏం పైనలకు ఫస్ట్ ఎవరు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి వచ్చినాయన్న. ఇల్లు వచ్చిందన్న. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇయ్యాలి. అసొంటోళ్ళు బాగా పేదోళ్ళు ఉంటారు కదా పాపం. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్న వాళ్ళకు కష్టం. నెలలకి అట్లా కాదే, మనకు ఎప్పుడంటే అప్పుడు పైసలు వస్తాయి పాపం. వాళ్ళకి నెలకు ఒకటేసారి వస్తాయి జీతం. అందుకే ఉండాలి వాళ్ళకి ఇల్లు పాపం. ప్రభుత్వం నీకెందుకే ఇల్లు కూలిపోతే నువ్వు బంగ్లా కట్టుకో, కానీ వాళ్ళకి పేదోళ్ళు, చాలా పేదోళ్ళు, వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా కార్యకర్తకి ఇచ్చారు. మా ఊర్లో మా చుక్కపల్లి మండలం చుక్కపల్లి మండలం మంచి విలేజ్ ఉంటుంది. 4 ఇండ్లు వచ్చినాయి. 4 ఇండ్లు వాళ్ళ కార్యకర్త తీసుకున్నారు. సూపర్ ప్రభుత్వం బంగారం వల్ల పనిచేస్తుంది. అదే కదన్నా, నాకు ఇల్లు కూలిపోయేది. నేను ఉండేది మైదానం ఉంటా. నాకు ఇల్లు లేదు, పోదామంటే ఇల్లు లేదు. ఇల్లు మనకి ఇల్లు ఇచ్చారు, వాళ్ళు గుల పెట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. పథకం పెట్టింది గట్లా, పథకం పెట్టింది వాళ్ళకు, దొంగలకు సద్దులు కట్టడానికి. మనక అల్ల కూడా మామూలుగా అల్ల వచ్చిందంట. ఒరిజినల్ గా 5 లక్షలు అంటారు కానీ అది లేదు, వచ్చింది 4. అలా 1 లక్ష రూపాయలు, అనుకో 20, ఇంకో 10, అనుకో 30. ఓరేనా మస్తు చెప్పిన. అది 7 వరకు కమిషన్లు కట్టాలి, ఎక్కడ పోతున్నాయి మొత్తం చెప్పిన. మళ్ళీ ఫైనల్ బిల్లు రాలేదు ఇప్పటిదాకా, ఇంకా ఫైనల్ బిల్లు రాలేదు. నేను మొన్న మీ ఏరియాకు పోయినా. ఏడికి పోయినా అంటే మోత్కూరు కంటే ముందు 2-3 మండలాలు ఉండే, ఈ ఆ బీర్లైలకి సంబంధించిన మండలాలు.
అందులో అడిగితే ఒక దగ్గర ఇందిరమ్మ ఇంటికాడనే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. ఆయనను పోయి అడిగిన, ఏందే బాపు ఎట్టున్నావు అంత మంచిది అది అంటే, ఇల్లు వచ్చింది బిడ్డ, బ్రహ్మాండం, సూపరు, అన్ని మంచిగానే ఉన్నాయి, మాకైతే సంతోషంగా ఉన్నాం, రేవంత్ రెడ్డి మంచిగా చేసిండు, ఇగో ఇల్లు నాదే అని చెప్పిండు. ఎంత అయింది అంటే 18 లక్షలు అయింది బిడ్డ అన్నాడు. నీ కాడ ఉండేనా మరి 5 లక్షలకే కదా రేవంత్ రెడ్డి ఇచ్చింది, నీ దగ్గర ఉండనా అంటే అప్పుడు చాలా అయింది ఆయనకు బాధ. అప్పటిదాకా గుర్తురాలే, అబ్బా ఓ బిడ్డ 5 లక్షలని ఆశపడితే నాకు 10-12 లక్షలు అప్పయింది, నా దగ్గర ఏం లేకుండే, అయినా ఇక తప్పదు కదా, ఇల్లు అయితే ఉండాలి కదా అని కట్టుకున్నా, ఇలా నేను అప్లపాలైనా అంటుండు మళ్ళీ ఆయన్ని. మొదలేమో సూపర్ అన్నాడు, మొదలేమో సూపర్ సూపర్ అన్నాడు, తర్వాత 5 చారణ కోడికి బారణ మసాలా అయింది, నాది ఏంది అర్థం కాలేదు నాకు, ఇలా చూడు నేను ఇచ్చే జర్రంత దానికి నేను ఇంత ఇంత అప్పు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పిండు డైరెక్ట్గా. మాట చెప్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరైనా ఇచ్చిన అమౌంట్ కాదన్నా, ప్రతి ఒక్కరు జాబ్ అనుకుంటున్నా. 5 లక్షలతో వాళ్ళు కట్టిస్తే అయిపోతుండే, ఎవడద్దు అన్నాడు, వాళ్ళే కట్టిస్తే అయిపోతుంది. డైరెక్ట్ కట్టిస్తే అయిపోతుంది కదా. 5 కాకపోతే ఇంకా 2-3 కానీ నువ్వే కట్టిస్తే అయిపోతుండే కదా, నీకు నచ్చినట్టు కట్టుకో అని చెప్పి ఆగం చేసి ప్రజలకి ఇది ఒక మెలిక. అది ఉన్నోనికి, అది కూడా ఉన్నోనికి సద్దులు కట్టించుడే అన్న, ఉన్నోనికి సద్దులు కట్టుడే, అది లేనోనికి ఇచ్చేది కాదు అది అని. ఒక మాట చెప్తున్నా లాస్ట్ చెప్పు. ఇది ఏమైతే అంటే కుళ్ళ ఓపెన్ గా అప్పుడు యాదగిరిగుట్ట మాకు పుట్టయ్యే వాటికి నాకు 2009లో మాకు ఒక అమ్మినామన్నా, దావా అమ్మినాము 1,50,000 ఇక్కడ 2009లో. మళ్ళీ కేసీఆర్ వచ్చినాక గుట్ట డెవలప్ అయినాక కోటిపల్లికి పోయినాను. నేను పోయినా కదా గుట్టపొంటి, మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఏ డెవలప్మెంట్ లేదు, ఏ వెంచర్. అసలు ఇంతకుముందు ఇట్లా బండ్లు, కార్లు, ప్లాట్లు అమ్ముడు, ప్లాట్లు కొనుడు, ఒక కథ హంగామా నడుస్తుండే. అసలు సున్నా రియల్ ఎస్టేట్ అనేది సున్నా, ఇక ఏం లేదు అక్కడ. ఒక మాట అప్పుడేమో పోయింది ₹1,00,00,000. ఇప్పుడు మా వాళ్ళు అమ్ముకుంటున్నారు కొంతమంది, ఆ దగ్గర అట్లా అమ్ముడు ఏమైతే 30 లక్షలకి ఎకరానా తగ్గిపోయింది అంటారు కదా, సగం పడిపోయింది. కోటపల్లి ఎక్కడ, ఇది ఎక్కడ మొత్తం మొత్తుకుంటున్నారు. మా దగ్గర పక్కపంటి కాలువ ఉందన్న, బసపురం కాలువ, బసాపూర్ మస్తు. అప్పుడు వాటర్ డైరెక్ట్ మన పుట్టపక్షం ఫుల్ వాటర్ వచ్చేది, మాకు కన్నమలకు లింక్ ఉన్నది, ఫుల్ వాటర్ వచ్చేది అన్న. ఇప్పుడు నీళ్ళు కాదు, నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి, మొత్తం ఏం కాలువలు లేవు, గడ్డి మొలుస్తున్నాయి కాలువలు పండి తప్ప, వాటర్ సుక్క లేదు. లిపం వచ్చుకుంటున్నారు రైతులు మాత్రం, అది ఏడుస్తుందన్న. మేము ఆటో డ్రైవర్ అట్లే ఏడుస్తున్నాము, ఊళ్ళో పండి రైతులు అట్లా ఏడుస్తున్నా. ఒకనాడు మీరు ఆటో డ్రైవర్లు ఒక రోజు లైవ్ కు రండి నా దగ్గరికి, లైవ్ లో ఒక డెఫినెట్ గా మాట్లాడదాం, చేద్దాం, అందరికి చేరేటట్టు మాట్లాడదాం. మీ ఆటో డ్రైవర్లు 4 రండి మీరు అనుకోని. ఒక మాట లాస్ట్ మాట చెప్పే. మేము ఉన్నప్పుడు ఆ టైంలో కేసీఆర్ టైంలో 1,500 2,000 వేసుకున్నాము, కష్టపడి చేసుకున్నాం, రాత్రిపాలు కష్టపడి కూడా ఒకటి కూడా చేసుకున్నాం, ఎక్కువ చేసుకున్నాడు. అంటే అప్పుడు ఓలా ఊబర్ స్టార్టింగ్ వచ్చింది అన్న. అప్పుడు కేటీఆర్ కొంచెం బాగా పనిచేశాడు, ఓలా ఊబర్ రాబడి వచ్చింది, మాకు కూడా క్యాబ్ ఉండే, క్యాబ్ అమ్ముకున్నాం, లాస్ అయిపోయి. కానీ స్టార్టింగ్ ఉన్నంత ఇన్కమ్ ఇప్పుడు లేదన్నా. ఇప్పుడు ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడే పొద్దున మార్నింగ్ అంటే ఈవినింగ్ సాయంత్రం 5 గంటల నుంచి ఒక 1 or 2 hours అమౌంట్ కరెక్ట్ ఇస్తున్నారు. కరెక్ట్ ఎవడు ఏ ఊబర్ రాకపోతే ఓలా ఊబర్ కరెక్ట్ అమౌంట్ ఇస్తారు. 10 అయిపోయింది అనుకో అమౌంట్ ఇస్తలేరు. ఎవరికి 10 కిలోమీటర్కు 120 ఇస్తుంది అన్న. గ్యాస్ ఏమో ఆల్రెడీ ఇంత ముందుకు 50 రూపాయలు ఉండే గ్యాస్, మొన్న దాకా 120 అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వస్తే 80 రూపీస్ అన్న గ్యాస్. ఇప్పుడు మాకు ఇచ్చేది ఎల్పిజి గ్యాస్ 20 కిలోమీటర్స్ ఉంటుంది, 20 వచ్చేది. అది కూడా మళ్ళీ మొత్తం అంత మోసమే, గ్యాస్ ఎక్కువ, ఏది ఎక్కువ. అన్న ఒక పని చేయి, మీ ఒక 2 డ్రైవర్లు మంచిగా రండి ఒకనాడు, నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టు, ఇప్పుడు లొకేషన్ పెడతా, ఒకరోజు లైవ్ లో మాట్లాడదాం, మీ సమస్యలు అందరికి తెలిసినట్టు మాట్లాడదాం. వస్తే మన కంపల్సరీ అన్న, నీకు ధన్యవాదాలు. నాకు ఇంకా స్టార్టింగ్ నుంచి నీకు ప్రతి రోజు స్టార్ట్ అయ్యి ఎప్పుడు స్టార్ట్ అయితే చూస్తున్నా రోజు. నేను దేవుని ఉన్నా కూడా కొంచెం నేను కంపల్సరీ నీకు కొంచెం ఎందుకంటే మాట ఎప్పుడు నాకు బాగుంటది అని. నేను ఆల్రెడీ 2025 నుంచి నాకు కేసీఆర్ అంటే అభిమానమే అని, ఎవరైనా సరే మంచి ఆట తెలిసాడు. అంతే అన్న, అంతే. కేసీఆర్ ఆయన పెద్ద మనిషి, ఈ దొంగనే ఇవన్నీ వచ్చిందే. పెద్ద మనిషి ఎట్లుంటాడో ఈ దొంగ అభ్యర్థుడు పెద్ద మనిషి నాకు ఇచ్చి ఆయన రాష్ట్రాన్ని ఆమె అడుగుతున్నాడు. ఇంకా 2 ఏళ్ళు ఎట్లా పరిస్థితుల్లో ఎట్లా బతుకోమో తెలియదు, కానీ కష్టకాలం ఉందని బతకలేదు. దేవాళ్ళు కానీ రైతులు కానీ ఏ ఊళ్ళైనా సంతోషంగా లేదు, అన్ని డౌన్ అయిపోయింది మార్కెట్ మొత్తం. మంచిగా తెలంగాణ తక్కువలో చేసేసింది. ఓకే అన్న, థ్యాంక్ యూ.